ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు. అందరికీ ఇప్పుడు వికారాబాద్ జిల్లా మోపరాజపేట మండలం నాగరిపల్లి గ్రామపంచాయతీలో సర్పంచ్ ఏకగ్రేడ్ మహిళా రిజర్వేషన్ వచ్చింది. మేడం పేరు అనిత, సార్ నుంచి వచ్చి నర్సింగ్. మహిళా రిజర్వేషన్ రావడం వల్ల ఏకగ్రేడ్ ఎన్నుకున్నారు గ్రామపంచాయతీ అందరూ. మంచిగా మనం హైవే మీద ఉంటుంది రోడ్డు ఎన్నుకున్నాడు ట్రాన్స్పేరెంట్ ఎన్నుకుంటారు. మరి ఎన్నుకున్నందుకు ఎటువంటి కార్యక్రమం చేస్తారు ఏం కొత్త అలా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అన్న నరసింహన్న గ్రామంలో నరసింహన్నతో ఉన్నది అడిగి తెలుసుకుందాము. బాగా మేము ఈ ఊరికి వచ్చినాము షేపింగ్ సులుగేద్దామా అలా చెప్పాలి గురించి. మాది నాగేటిపల్లి గ్రామం, గుమ్రాజ్పేట మండలం, వికారాబాద్ జిల్లా, కోడంగల్ కాన్స్టిట్యూన్సీ. రెడ్డి గారి ముఖ్యమంత్రి నియోజకవర్గం మాది. మా గ్రామానికి మహిళా రిజర్వేషన్ రావడం జరిగింది. మా భార్యను గ్రామస్తులంతా కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. చెప్తావా? మాది వ్యవసాయ కుటుంబం. మేము కొడంగల్ కాన్స్టిట్యూన్సీకి రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు అప్పటి నుంచి రేవంత్ రెడ్డి గారు టీడీపీలో ఉన్నప్పటి నుంచి మేము రేవంత్ రెడ్డి గారి వెంబడి ఉండడం జరిగింది. తర్వాత రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోకి రావడం వలన మేము కూడా కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ కావడం జరిగింది. తర్వాత మేము మా వ్యవసాయ కుటుంబం, నాకు పార్టీలో మేము చురుగ్గా పాల్గొనేటందుకు నాకు పార్టీ ప్రెసిడెంట్ పదవి ఇచ్చారు. ఇప్పుడు సర్పంచ్ టికెట్ కూడా మాకు ఇవ్వడం జరిగింది రేవంత్ రెడ్డి గారు. అలాగే మా గ్రామస్తులందరూ మనం ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. సమస్యలు చెప్పారా? మాకు ఇందిరామ ఇల్లు కావాలి, రోడ్లు కావాలి, డ్రైనేజ్ కావాలి, మాకు బోర్లు కావాలి అని అడగడం జరిగింది. అలాగే మా రేవంత్ రెడ్డి గారు కూడా మా గ్రామానికి పైలట్ ప్రాజెక్టు కింద మండలంలో మా గ్రామాన్ని ఎన్నుకొని 97 ఇళ్ళు మంజూరు చేయడం జరిగింది. అందరికీ రావడం జరిగింది. అలాగే ఇంకా డ్రైనేజ్ సీసీ రోడ్లు కానీ ఇవ్వడం జరిగింది. మొన్న రీసెంట్గా బోర్ కూడా ఇవ్వడం జరిగింది. బోర్ వేసిన నీళ్ళు కూడా పడ్డాయి. అన్ని పనులు కూడా చేపిస్తున్నాం. ప్రతి ఒక్కరికి కూడా ఇందిరామ ఇల్లు స్టార్ట్ చేసి కట్టించడం జరుగుతున్నది. దగ్గర చేసి 90 ఇళ్ళు వచ్చినాయి. అలాగే నేను సర్పంచ్ అయినాక కూడా డ్రైనేజ్ కానీ సీసీ రోడ్డు కానీ స్టార్ట్ చేయడం జరిగింది. అదే కొత్తగా బోర్వెల్ వేయడం జరిగింది. మా గ్రామానికి వ్యవసాయదారులు కాబట్టి చాలామంది వ్యవసాయదారులు ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా వ్యవసాయానికి సంబంధించిన పైపులు కానీ సబ్సిడీ ఏ కావాలన్నా కూడా ప్రతి ఒక్కటి ఇప్పించడం జరుగుతుంది. గతంలో కేసీఆర్ పెట్టే సంక్షేమ పథకాలు, ఈ చిత్రంలో రేవంత్ పెట్టే పథకాల గురించి మనం తెలియజేస్తావా? చెప్తాను. గతంలో కేసీఆర్ ఏమన్నాడంటే తెలంగాణ వస్తే నేను కాపాల కుక్కలా ఉంటాను. నేను ముఖ్యమంత్రి కాదు, దళితుడు ముఖ్యమంత్రి అన్నాడు. దళితుని ముఖ్యమంత్రి చేయలేడు, ఆయనే ముఖ్యమంత్రి అయ్యి వాళ్ళ ఇట్లా అన్ని మంత్రి పదవులు తీసుకొని అన్ని పదవులు వాళ్ళ కుటుంబమే అనుభవించింది తప్ప పబ్లిక్ చేసేది ఏం లేదు. అట్లే కాళేశ్వరం ప్రాజెక్టు కానీ 1000 కోట్లు వాళ్ళ అల్లుడు అధికారులు సంపాదించుకున్నాడు. కేటీఆర్ ఏమో 1500 2000 ఉద్యోగాలు కాంట్రాక్ట్ ఉద్యోగాలు చూపించి డబ్బులన్నీ దుబ్బేసిండు. ఇక కవితక్కనేమో మన ధరణి పెట్టి ఆ ధరణి స్కామ్ కింద డబ్బులన్నీ కవితలో వేసింది. ఇప్పుడు వాళ్ళే కొట్లాడే పరిస్థితి వచ్చింది. అట్లాగే కేజీ టు పీజీ ఉచిత విద్య అని చెప్పిండు, ఏది చేయలేడు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాడు, ఏది చేయలేడు. ఇంటికో ఉద్యోగం అన్నాడు, ఏది కూడా చేయలేడు. కనీసం 10 ఏళ్ళలో ఒక ఇల్లు కూడా ఇవ్వలేదు. డబుల్ బెడ్రూమ్ అన్నాడు, కొడుకో చేయడం అంటాడు, అల్లుడో చేయడం అంటాడు అని చెప్పి ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు. 10 ఏళ్ళలో రేషన్ కార్డు అనేది కూడా బంద్ పెట్టిండు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేసే పనులు ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇస్తున్నాడు, ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాడు. అలాగే బస్సు కూడా మహిళలకు ఫ్రీ పెట్టిండు. కరెంటు కూడా ప్రతి నెల ఫ్రీ వస్తుంది 200 యూనిట్ల వరకు. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో బ్రేక్ఫాస్ట్ ఇవ్వడం జరుగుతున్నది. అలాగే ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి అనేక పథకాలు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. అందువలన ప్రజలు కూడా రేవంత్ రెడ్డి గారి వెంబడి నడుస్తామని ఆయన ముఖ్యమంత్రి గారికి చేయడం జరిగింది. ముందు మన గ్రామంలో చేకూరుతున్న ఇక ముందు కూడా ఇప్పుడు ఎవరికి కూడా చేస్తున్నాం. ఇప్పుడు మనకు రేవంత్ రెడ్డి గారు మన కాన్స్టిట్యూన్సీకి వెళ్ళి ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి అనేక పనులు మేము ఏది అడిగితే అది చేస్తున్నాడు. మా గ్రామానికి స్కూల్ బిల్డింగ్ అయినా 1 కోటి రూపాయలు మంజూరు చేయడం జరిగింది. అలాగే కమ్యూనిటీ
సీసీ రోడ్డు త్వరలో సీసీ రోడ్డు ఇంకా ఇప్పుడు ఆయన సీఎం 2 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటికే 30 లక్షల సీసీ రోడ్స్ ఇచ్చాడు. ఇక ముందు కూడా ఇంకా తీసుకొచ్చి గ్రామాన్ని డ్రైనేజీ కానీ మోర్లు కానీ ఇంకా ఏ సమస్య ఉన్నా ప్రతి ఒక్కటి రేవంత్ రెడ్డి గారు మనకు ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి నిధులు అనేకంగా వస్తున్నాయి. అలాగే మన కాన్స్టిట్యూన్సీకి వస్తున్నాయి, మన విలేజ్ కూడా తీసుకొచ్చి అనేక కార్యక్రమాలు చేపట్టి గ్రామాన్ని అభివృద్ధి చేసి ఇంకా ముందుకు తీసుకెళ్తామని కోరుకుంటున్నాను. ఓకే.